మనం కొన్నిసార్లు కొన్ని కథలు వింటాం. అవి అంటే వేల సంవత్సరాల క్రితం రాసిన ఈరోజు మన జీవితాల గురించే చెప్పినట్లుంటాయి. నిజమే. ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఊహించుకోండి, ఒక వ్యక్తికి అన్నీ ఉన్నాయి: డబ్బు, హోదా, కుటుంబం. కాని అతను వాటన్నిటినీ వదిలేసి ఒక కొత్త దారిలో వెళ్ళాలనుకుంటున్నాడు. హ్మ్. సరిగ్గా అప్పుడు అతని జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి, అతని తల్లి, వచ్చి ఆ దారిని అడ్డుకుంటోంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఆ కొడుకు తన తల్లికి ఎలా నచ్చజెప్పాడు? మీరు చెప్పినట్లు ఇది కేవలం ఒక పాత కథ కాదు. ఇదొక కొడుకు ఆధ్యాత్మిక తపనకు, ఒక తల్లి ప్రాపంచిక ప్రేమకు మధ్య జరిగిన ఒక సున్నితమైన సంఘర్షణ అన్నమాట. అవును. ఈ సంఘర్షణకు ముగింపుగా ఆ కొడుకు చెప్పిన ఒకే ఒక్క పద్యం ఆతుమ తేరగాథ ఈరోజు మన చర్చకు ఆధారం. తేరగాథ అంటే బౌద్ధ భిక్షువులు చెప్పిన పద్యాలు. ఓకే. అయితే ఈ పద్యం వెనుకున్న కథ ఆ పద్యం కంటే కూడా శక్తివంతమైనది. ఆ కథలోకి మనం లోతుగా వెళ్తేనే ఆ పద్యంలోని అసలైన భావం మనకు అర్థమవుతుంది. అయితే ఇంక ఆలస్యం ఎందుకు? ఆతుమ కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథలో మన హీరో పేరు ఆతుమ. అతను గౌతమ బుద్ధుని కాలంలో జీవించాడు. అవును, సరిగ్గా ఆ కాలంలోనే. కథనం ప్రకారం అతనొక గొప్ప శ్రేష్ఠి కుమారుడు. శ్రేష్ఠి అంటే ఆ రోజుల్లో ఒక పెద్ద వ్యాపారవేత్త. అంటే నేతి భాషలో చెప్పాలంటే ఒక బిలియనేర్ లాంటివాడు. ఖచ్చితంగా. అంటే పుట్టుకతోనే బంగారు స్పూన్తో పుట్టాడనమాట. కాని అతని మనసు మాత్రం ఈ సంపద మీద, వ్యాపారం మీద లేదు. అవును, ఎందుకంటే అతని ప్రయాణం ఈ ఒక్క జన్మతో మొదలైంది కాదు. మన దగ్గరున్న మూలంలో ఒక ఆశ్చర్యకరమైన విషయముంది. ఏంటది? అతను ఈ జన్మకు ముందు ఏకంగా 91 కల్పాల పాటు పుణ్యాన్ని సంపాదించుకున్నాడట. 91 కల్పాలా? ఒక్క నిమిషం. ఒక కల్పమంటే కొన్ని కోట్ల మిలియన్ల సంవత్సరాలంటారు కదా? అవును, కొన్ని బిలియన్ల సంవత్సరాలు. అంటే అతనిలో ఆధ్యాత్మిక సంస్కారమనేది ఎన్నో జన్మల నుంచి పేరుకుపోయి ఉంది అన్నమాట. హ్మ్. ఒక పూర్వ జన్మలో విపస్సి అనే బుద్ధుడు తను నివసించే దీదిగుండా వెళ్తుండగా చూసి ఆయన తేజస్సుకు ముగ్ధుడై భవిష్యత్తులో బుద్ధశాసనంలో సన్యాసం తీసుకోవాలని ఒక బలమైన సంకల్పం చేసుకున్నాడు. అంటే అతని నిర్ణయం ఏదో ఆవేశంలో తీసుకున్నది కాదనమాట. ఒక సుదీర్ఘ ప్రయాణం యొక్క ఫలితం. ఖచ్చితంగా. అది ఒక రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. ఆ పూర్వజన్మ సంకల్ప బలమే అతన్ని ఈ జన్మలో ఆతుమగా పుట్టేలా చేసి, చిన్నప్పటినుంచే ప్రాపంచిక సుఖాల పట్ల విరక్తి కలిగేలా చేసింది. హ్మ్. కథనం ప్రకారం అతని మనస్సులో వైరాగ్య భావన అనే మొలక ఉండేదని వర్ణించారు. ఇది చాలా ముఖ్యమైన మాట. వైరాగ్య భావన. అంటే వైరాగ్యమంటే ప్రపంచాన్ని ద్వేషించడం కాదు, దాని అశాశ్వత స్వభావాన్ని అర్థం చేసుకోవడం. ఆ మొలక అతనిలో సహజంగానే ఉంది. అంటే ఆ రోజుల్లో ఒక శ్రేష్ఠి కొడుకు అంటే ఈ రోజుల్లో ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీకి ఏకైక వారసుల్లాంటివాడా? అందరూ అతన్నించి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని, వంశాన్ని నిలబెట్టాలని ఆశిస్తారు కదా? అవును, మీరు చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు. ఆ ఒత్తిడి విపరీతంగా ఉండేది. వంశాన్ని కొనసాగించడం, కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడమనేవి ఆనాటి సమాజంలో చాలా పెద్ద బాధ్యతలు. నిజమే. అందుకే యుక్తవయసు రాగానే అతని తల్లి అతనికి వివాహం చెయ్యాలని నిశ్చయించుకుంది. ఇది చాలా సహజమైన కోరిక. కాని ఆత్మ మనసులో ఉన్న ఆ వైరాగ్యపు మొలక అప్పటికే పెరగడం మొదలైంది. అంటే అతను ఆ ఒత్తిడికి లొంగలేదన్నమాట. లొంగలేదు. ఇంటిని విడిచిపెట్టి ప్రౌరజ్య అంటే సన్యాసం స్వీకరించాడు. అతని కేవలం పారిపోలేదు. తనలో ఉన్న ఆ మొలకను జ్ఞానంతో, ధ్యానంతో పెంచి ఒక మహావృక్షంలా మార్చడానికి ఒక అడుగు ముందుకేశాడు. సరే, అంత బానే ఉంది. అతను సన్యాసం తీసుకున్నాడు, ఒక విహారంలో తన సాధన చేసుకుంటున్నాడు. కాని కథ ఇక్కడితో ప్రశాంతంగా ముగిసిపోలేదు కదా? లేదు, అసలు మలుపు ఇక్కడే ఉంది. ఒకరోజు అతని తల్లి అతను చూడటానికొచ్చింది. అవును, ఇది కథలో అత్యంత కీలకమైన మరియు భావోద్వేగభరితమైన ఘట్టం. కొడుకుని సన్యాసి దుస్తుల్లో నిరాడంబరమైన జీవితం గడుపుతూ చూడటం ఏ తల్లికైనా కష్టమే కదా? నిజమే. కుశల ప్రశ్నల తర్వాత ఆమె అసలు విషయానికి వచ్చింది. అతన్ని తిరిగి ఇంటికి, సంసార జీవితంలోకి, ముఖ్యంగా వివాహ బంధంలోకి తీసుకురావడానికి ప్రయత్నించింది. ఇక్కడ తల్లి కోణాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆమె అతన్ని తప్పుదారిలో నడిపించాలని చూడట్లేదు. లేదు లేదు, అస్సలు కాదు. తన ప్రేమతో, తన దృష్టిలో ఏది మంచో, ఏది సుఖమో అది తన కొడుక్కివ్వాలని చూస్తోంది. ఒక రకంగా ఇది రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య,
రెండు వేర్వేరు దృక్పథాల మధ్య ఘర్షణ లాంటిది. సరిగ్గా చెప్పారు. ఆమెది ప్రాపంచిక ప్రేమ. కొడుకు సుఖంగా, సంతోషంగా, భద్రంగా ఉండాలనే తపన. కాని ఆత్మ వెతుకుతున్నది వేరే రకమైన ఆనందం. అవును. తల్లి మాటలను అతను కాదనలేడు. అలా అని ఆమె చెప్పిన దారిలో నడవనూ లేడు. అలాంటి సున్నితమైన పరిస్థితిలో అతను వాదనకు దిగలేదు, కోప్పడలేదు. మరేం చేశాడు? బదులుగా ఒక అద్భుతమైన ఉపమానంతో తన మనసులోని మాటను చెప్పాడు. అప్పుడే ఆ ప్రసిద్ధ గాథను చెబుతాడు. ఆ పద్యం ఇలా మొదలవుతుంది: యథాకలీరో సుసువడ్డితగో. యథా కలిరో. కలిరో అంటే ఇందాక వెదురుమొలక అన్నారు కదా, అంటే అతనేదో వెదురు గురించి చెబుతున్నాడన్నమాట. ఏంటి దాని వెనుకున్న అంతరార్థం? అక్కడే ఉంది అసలైన ప్రజ్ఞ. అతను ప్రకృతి నుంచే ఒక పాఠాన్ని తీసుకుని తన తల్లి ముందు ఉంచాడు. ఆ ఉపమానాన్ని విడమర్చి చూద్దాం. చెప్పండి. యథాకలీరో అంటే ఒక చిన్న, లేత వెదురు వడకలాగా. అది భూమిలోంచి అప్పుడే పైకి వస్తున్నప్పుడు దాన్ని పీకివేయడం చాలా సులభం. ఎవరైనా తేలిగ్గా దాన్ని తొలగించవచ్చు. కాని సుసువడ్డితగో పసాఖజాతో అంటే ఆ మొలక పెరిగి కొమ్మలతో, శాఖలతో విస్తరించినప్పుడు అది ఒక పెద్ద, గట్టి వెదురుపొదగా మారుతుంది. ఓకే. అప్పుడు దున్నిక్కమోహోతి మహావనోవా. అది ఒక పెద్ద అడవిలా తయారై దాన్ని పెకలించడం, తొలగించడం దాదాపు అసాధ్యం. అంటే దున్నిక్కమో. అద్భుతం! ఎంత సింపుల్గా, ఎంత శక్తివంతంగా చెప్పాడు. ఒక చిన్న వెదురు మొక్కతో జీవిత తత్వాన్ని వివరించాడు. అంటే అతను తనను తాను ఆ లేత వెదురు మొలకతో పోల్చుకుంటున్నాడు. సరిగ్గా. నేను ఇప్పుడు బంధాలు లేకుండా స్వేచ్ఛగా ఉన్నాను, కాని పెళ్లి చేసుకుంటే ఆ బంధాలు ఒక వెదురు పొదలా అల్లుకుపోయి తనని కదలకుండా చేస్తాయని చెబుతున్నాడనమాట. ఖచ్చితంగా. ఆ ఉపమానాన్ని ఇప్పుడు తన జీవితానికి అన్వయిస్తూ ఇలా అంటాడు: ఏవంపి పుత్తేహి పశుహి నారి నరం పసత్తం అవకస్సతేతం. దాని అర్థం? అంటే అదేవిధంగా భార్య, నారి, పిల్లలు పుత్తేహి, పశువులు పశుహి అంటే సంపద. ఇవన్నీ ఒక వ్యక్తిని ఆ వెదురు పొదలాగే బంధించేస్తాయి, లాగేస్తాయి. వావ్! నేనిప్పుడు వివాహం చేసుకుంటే భార్య, పిల్లలు, బాధ్యతలు, అనుబంధాలు అనే కొమ్మలతో ఒక పెద్ద వెదురు పొదలా చిక్కుకుపోతాను. అప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడం అసాధ్యం. అది నన్నిక్కడే బంధించివేస్తుంది అని చెబుతున్నాడు. అవునును. మన దగ్గర ఉన్న తెలుగు అనువాదం కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది కదా. మొలకగా ఉన్నప్పుడు వెదురు సులభంగా ఉంటుంది. అదే కొమ్మలతో విస్తరించినప్పుడు దాన్ని తొలగించటం కష్టం. అదేవిధంగా నేను భార్యతో ఉంటే చిక్కుకుపోతాను. అవును. నాకు అనుజ్ఞ ఇవ్వు, నేను ప్రవ్రజించిన వాడిని. ఈ ఉపమానం ఎదుటివారిని నొప్పించకుండా తన అభిప్రాయాన్ని ఎంత దృఢంగా చెప్పగలిగిందో. అవును. అందులో ఇంకో సున్నితమైన విషయముంది. పద్యం చివర్లో అనుమన్యమ్మం పబ్బజితోంహిదాని అంటాడు. అంటే? అమ్మా, దయచేసి నాకు నీ అనుమతినివ్వు. నేను ఇప్పటికే సన్యాసం స్వీకరించాను. అతను తల్లిని గౌరవిస్తున్నాడు. ఆమె అనుమతిని కోరుతున్నాడు. ఆమెను ఎదిరించడం లేదు. తన దారిని వివరిస్తున్నాడంతే. అంతే. నా దారి ఇదే, దీన్ని అర్థం చేసుకుని నన్ను ఆశీర్వదించు అని ఎంతో వినయంగా వేడుకుంటున్నాడు. అతను వివాహాన్ని చెడ్డది అనడం లేదు, లేదా కుటుంబాన్ని తక్కువ చేయడం లేదు. కేవలం తన మార్గానికి, తన లక్ష్యానికి అది ఒక పెద్ద అవరోధమవుతుందని ఎంతో స్పష్టంగా వివరిస్తున్నాడు. ఇది వాదన కాదు, ఒక సత్యాన్ని చిత్రీకపట్టడం లాంటిది. సరిగ్గా. కాబట్టి దీన్ని లోతుగా చూస్తే ఆత్మగాథ కేవలం పెళ్లిని నిరాకరించడమనే చిన్న విషయానికి పరిమితం కాదు. జీవితంలోని బంధాలు, చిక్కులు, బాధ్యతలు ఒక వెదురు పొదలా పెరిగిపోయి మనల్ని కదలకుండా చేసే లోపే మన మార్గాన్ని స్పష్టంగా ఎంచుకోవాలని, దానిపై దృఢంగా నిలబడాలని చెప్పే ఒక లోతైన సందేశం ఇందులో ఉంది. నిజం. ఈ సంఘర్షణ ఈనాటిది కాదు, వేల సంవత్సరాలుగా ఉంది. వ్యక్తిగత ఆకాంక్షలకు, కుటుంబ మరియు సామాజిక బాధ్యతలకు మధ్య ఉండే శాశ్వతమైన సంఘర్షణ ఇది. ఈ గాథలో ఉన్న గొప్పతనమేంటంటే, ఇంత సంక్లిష్టమైన తాత్విక భావనలను కూడా ప్రకృతి నుండి తీసుకున్న ఒక సాధారణ చిత్రంతో ఎంత అందంగా, ప్రభావవంతంగా వివరించగలమో చూపించడం. ఈ ఉపమానం వింటుంటే మన ఆధునిక జీవితంలో కూడా ఇలాంటి వెదురు పొదలెన్నో ఉంటాయి కదా అనిపిస్తోంది. ఒక్కసారి వాటిలో చిక్కుకుంటే బయటకు రావడం ఎంత కష్టమో. అవును. అది ఒక ఉద్యోగం కావచ్చు, ఒక అలవాటు కావచ్చు, మనల్ని ముందుకు వెళ్లనివ్వని ఏదైనా సంబంధం కావచ్చు. ఖచ్చితంగా. ఆ వెదురు పొద ఏదైనా కావచ్చు. ప్రారంభంలో చిన్నగా, ఆకర్షణీయంగా కనిపించేది,
కాలక్రమేణా మన స్వేచ్ఛను, మన సమయాన్ని, మన శక్తిని హరించేంత పెద్దదిగా మారవచ్చు. ఉదాహరణకు మొదట్లో సరదాగా అనిపించే ఒక సోషల్ మీడియా అలవాటు తరువాత మనల్ని పూర్తిగా బంధించేగలదు. లేదా మన ఆశయాలకు సరిపోని ఒక కెరియర్ మార్గంలోకి ప్రవేశించి సంవత్సరాలు గడిచాక అందులోంచి బయటకు రాలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. నిజమే, బాధ్యతలు పెరిగాక మరీ కష్టం. అదే, ఆ వెదురుపొద పెరగకముందే స్పష్టత తెచ్చుకోవడం వివేకవంతుల లక్షణం అని ఈ గాథ సందేశం. అంటే జీవితంలో తీసుకునే నిర్ణయాలు, ముఖ్యంగా ప్రారంభ దశలో తీసుకునేవి, మన భవిష్యత్ గమనాన్నే ఎంతగా నిర్దేశిస్తాయో ఆత్మకథ మనకొక హెచ్చరికలా చెబుతోంది. అవును. ఒక మార్గంలోకి చాలా దూరం వెళ్ళాక, అది బంధనాలతో చిక్కుకుపోయాక వెనక్కి రావడం లేదా మార్గాన్ని మార్చుకోవడం చాలా కష్టమని అతను పరోక్షంగా చెబుతున్నాడు. సరిగ్గా అదే. ఇది స్వేచ్ఛ మరియు నిబద్ధత అంటే ఫ్రీడమ్ అండ్ కమిట్మెంట్ మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మనకు చూపిస్తుంది. ఎలా? ఆత్మ తన ఆధ్యాత్మిక స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నాడు. దానికోసం ప్రాపంచిక నిబద్ధతలను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. మనం కూడా మన జీవితంలో దేనికి కట్టుబడి ఉండాలనుకుంటున్నామో, ఏ స్వేచ్ఛలు కాపాడుకోవాలనుకుంటున్నామో స్పష్టంగా తెలుసుకోవాలి. లేకపోతే తెలియకుండానే మన వెదురు పొదలు మనల్ని పెనవేసుకుంటాయి. ఈ చర్చ మొత్తం విన్నాక నాకో ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. ఈ గాథ ఆత్మ కోణాన్ని, అతని దృఢనిశ్యాన్ని మనకు అద్భుతంగా చెప్పింది. కాని అతని తల్లి సంగతేంటి? మంచి ప్రశ్న. తన కొడుకు చెప్పిన అంత శక్తివంతమైన, అంత స్పష్టమైన ఉపమానాన్ని విన్న తర్వాత ఆమె ఏమనుకునుంటుంది? అతను కోరినట్లుగా ఆమె తన సమ్మతిని, తన అనుజ్ఞను ఇచ్చిందా? కొడుకు జ్ఞానానికి గర్వపడిందా? లేక తన కొడుకు తనకు శాశ్వతంగా దూరమైపోయాడని ఏడ్చిందా? ఆ సంఘర్షణ ఎలా ముగిసింది అనే విషయం మనకు అందించిన మూలంలో లేదు. అవును, అది మన ఊహకే వదిలివేయబడింది. అది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. బహుశా ఆ సమాధానం చెప్పకపోవడంలోనే కథ యొక్క ఉద్దేశ్యం నెరవేరుతుందేమో. కథ మనకొక మార్గాన్ని చూపించింది, ఒక సత్యాన్ని చెప్పింది. ఆ తర్వాత జరిగేవి అంత ముఖ్యం కాదని అంటారా? కావచ్చు. లేదా ఆ తల్లి తన కొడుకులోని పరిణితిని, జ్ఞానాన్ని చూసి బాధతోనైనా సరే చివరికి అంగీకరించి ఉంటుందని మనం ఆశించవచ్చు. ఆ మౌనంలో ఎన్నో సమాధానాలు దాగి ఉన్నాయి. అది మనకు ఆలోచించుకోడానికి వదిలేసిన ఒక అందమైన ముగింపు.